ఉభయ గోదావరి జిల్లాల్లోని డెల్టా రైతులు అదృష్టవంతులని అందరూ అనుకుంటారు. గలగలా పారే గోదావరి పక్కన ఉన్నందున నీటి ఎద్దడి ఉండదని భావిస్తారు. అందులో వాస్తవం కొంతేనని గోదావరి రైతులు సైతం నీటి కష్టాలు ఎదుర్కొంటారని స్థానికులకే తెలుసు. పంట కాలువలున్న పొలాలకు నీరు రాక పంటలు పండించడానికి కర్షకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏటా మాదిరిగా ఈసారి వరి పంటని బతికించేందుకు ఆయిల్ ఇంజిన్లతో అష్ట కష్టాలు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కొత్తపేట, పి. గన్నవరం మండలాల్లోని శివారు గ్రామాల్లో గోరింకల అనే ప్రధాన మురుగు కాలువ పారుతుంది. దీని కింద 200 ఎకరాల్లో వరి సాగవుతుంది. 23 కిలోమీటర్ల మేర ప్రవహించే ఈ డ్రైన్ ఆధారంగానే ఇక్కడి రైతులు ఎన్నో దశాబ్దాలుగా వరిని పండిస్తున్నారు. ఖరీఫ్, రబీ 2 సీజన్లలోనూ కష్టపడి ధాన్యం పండిస్తున్నా నీటి ఎద్దడి వేధిస్తోంది. డ్రైన్ నుంచి నీటిని పొలాలకు మళ్లించేందుకు పైపులు, ఇంజిన్లు వేసుకుని నానా కష్టాలు పడాల్సి వస్తోంది. ఈసారి నీటి కొరత తీవ్రమైనందున రైతుల బాధలు రెట్టింపయ్యాయి. చాలా కాలం మట్టించి ఇక్కడ మిరకసీలు నీరు ఉండే, నీరు ఉడితే కూడా మార్గం లేదు. కానీ మేము ఇక్కడ 2 పంటలు కూడా తొలకరే దాల్వా కూడా మేము మురికాలం నుంచి గోరింకల డ్రైన్ నుంచి వచ్చి నీరుని తోడి 2 పంటలు పండిస్తున్నాం. దాల్వా తొలకరే కూడా బాగానే పండిస్తున్నాం. కానీ మాకు ఎక్కువగా ఆయిల్ ఖర్చు ఎక్కువైపోతుంది. మాకు దీనివల్ల మాకు ఏదన్నా మోటార్ సౌకర్యం కానీ ఏదన్నా లేకపోతే మాకు పనితీరు వాళ్ళ రాయితీ కానీ ఏదన్నా చేస్తే గవర్నమెంట్ బాగుంటుందని మేము కోరుకుంటూ మాకు చాలా కష్టమైపోతుంది సార్. ఇంజనీర్లు వేసుకోవటానికి మామూలుగా తిప్పడానికి ఇవన్నీ భారం అయిపోతుందండి. టయానికి కూడా డబ్బులు ఉండలేదండి మా దగ్గర. మాకు చాలా ఇబ్బంది అయిపోతుందండి. మీరు ఇక్కడ నుంచి పెదపూడి వంతున దగ్గర నుంచి ఇలా పాలమంతున వరకు కూడా ఈ రైతులు అందరం ఇలాగే ఇబ్బంది పడుతున్నామండి. ఈ ఇంజనీర్లతో బాధ తల్లపోతున్నామండి. మేము డ్రైన్లో నీరు గోదాట్లో పోయి నీరు తోడుకునండి, అదే పవర్ నీరు తోడుకుని పండించడానికి 2 పంటలు కూడా పండించడానికి ఒక్కోసారి మాకు డబ్బులు లేకుండా చాలా ఇబ్బంది అయిపోతుందండి. తడి తోలపోతున్నాం, టయానికి అందించలేకపోతున్నాం చీనికండి. దానికోసం మీరు ఏదో కల్పించాలని మాకు. పంట కాలువల ద్వారా వచ్చే నీటితో సాగు చేస్తే ఎకరానికి 2 పంటలకు గాను రైతులు 350 నీటి తీరువా చెల్లించాలి. అయితే గోరింకల డ్రైన్ కింద సాగు చేసే రైతులు కూడా నీటి తీరువా కడుతున్నారు. మురుగు కాలువ నుంచి నీటిని మళ్లించేందుకు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూనే తిరిగి పన్ను కూడా చెల్లిస్తున్నారు. దీనివల్ల వ్యయం పెరిగిపోతోందని చెబుతున్న రైతులు ప్రభుత్వం కరెంటు మోటార్లిప్పించి ఆదుకోవాలని కోరుతున్నారు. గోదావరిలోకి మురుగు కాలువ ద్వారా వృధాగా పోయే నీరు ఇంజన్లు వేసుకుని 2 సంవత్సరాలు దాల్వా సారా కూడా బాధపడి ఇంజన్లు రిపేరింగ్ చేసుకుంటూ ఆయిల్ పెట్టుకుంటూ ఖర్చు పెట్టి సాగు చేసుకుంటున్నాను సార్. ఎకరానికి ఏ పంటకి ఆ పంటకి 4,000 5,000 ఆయిల్ ఖర్చు అవుతుందండి. అలాగే బాధపడుతున్నాండి. అంచేత మీరు మా యందు దయించి కరెంట్ మోటార్లు ఇప్పించమని కోరుకుంటున్నాను సార్. అలాగా గోరింకల కాలం వెళ్ళి ఇంజిన్లు వేసుకుని ఉక్కలతోంచి తోడుకుని మేము సన్నకారు రైతులు అండి. తొలకరా దాల్వా కూడా మేము నీళ్ళగా వృధా చేయకుండా వాడుకుంటున్నాం. దాని గురించి మాకు కరెంటు మోటార్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. డ్రైన్ నీరే జీవజలంగా వరిని పండించుకుంటున్న ఆయకట్టు రైతులు ఆయిల్ ఇంజిన్ల ఖర్చు నుంచి ఉపశమనం కలగాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వం పెద్ద మనసుతో రాయితీపై మోటార్లు మంజూరు చేయాలని ఆశిస్తున్నారు.